నాకు ఈడ కూర్చున్న తర్వాత ఒక ఆలోచనొచ్చింది. అంటే మన ఇల్లుని వదిలిపెట్టి చాలా పైసలు ఖర్చు పెట్టుకొని ఒక 1000 కిలోమీటర్లు అంటే ఒక 1000 కిలోమీటర్లో, 2000 కిలోమీటర్లో మనకు నచ్చిన ప్రదేశానికి, ఆ ప్రదేశానికెళ్ళినప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. ఒక చిల్ అయితాం. చాలా ప్రశాంతంగా మైండ్ మొత్తం రిలీఫ్ అయితదిరా. ఎప్పుడు ఈ టెన్షన్‌లు, ఈ జాబు ఇదంతా వదిలేసి ఒక దూరం ఏదైనా ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్‌కెళ్ళాలి అని మన మైండ్‌లో ఉంటది. అంటే ఒక 1 ఇయర్ నుంచి జాబ్ చేసుకుంటూ ఒక 1 మంత్ అన్నా ట్రిప్‌కెళ్ళాలి అని అనుకుంటాం. ప్రతి ఒక్కరికి ఉంటది. ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటది. అలా దూరం వెళ్ళినప్పుడు చాలా ప్రదేశాలు, చాలా మంచి మంచి కొండలు, మంచి వాటర్ ఫాల్సు, చాలా గ్రీనరీ అక్కడ తెలియని మన మన ఊరు గాకుండా, మన హైదరాబాద్ గాకుండా ఒక తెలియని కల్చరు, తెలియని ప్రదేశాలు అవన్నీ చూస్తుంటాం. ఒక 1 మంత్‌లా చాలా బ్యూటిఫుల్‌గా చాలా ఎంజాయ్ చేస్తుంటాం. అక్కడెళ్ళినప్పుడు మనం ఎంత డల్‌గుంటామో, ఒక జాబ్‌కెళ్ళినప్పుడు ఎంత డల్‌గుంటామో, అక్కడ సైడ్ ఎళ్ళినప్పుడు ఒక తెలియని ఎంజాయ్, యాక్టివ్‌గా, చాలా సంతోషంగా, చాలా చిల్ అయిపోతుంటాం. బట్ ఒక్కసారి అదంతా ట్రిప్ తిరిగి అదంతా వచ్చిన తర్వాత, ఒక్కసారి మన విలేజ్‌కొచ్చి చాలా ప్రశాంతంగా ఇదంతా చూసినప్పుడు, ఈడ ఒక వరి పొలంలో కూర్చొని ఇది ఒక కల్చర్ చూసినప్పుడు ఇదంతా వదిలేసి అంత దూరం వెళ్తే ఏందిరా అన్నట్టు ఫీలొస్తది. కానీ ఇక్కడ ఏదో తెలియదు గానీ, అంత దూరం పొయ్యి చాలా ఎంజాయ్ జేసొస్తాం. చాలా ఏదేదో జేసొస్తాం. కానీ ఈడికొచ్చిన తర్వాత ఇదంతా జూస్తే ఒక తెలియని ఫీలుంటది.